ఈ కూర కోసం అయితే మీరు మొత్తం యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసినా దొరకదు. అంత బాగుంటుంది. మటన్కి ఏ మాత్రం తీసిపోదు ఈ కూర. ఇంతకీ ఏంటమ్మా తల్లి ఆ కూర అనుకుంటున్నారా? పులగందండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. పులగంద అంటే ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా ఉంటుంది అన్నట్టు. ఇంకా దీన్ని కట్ చేసే విషయానికి వస్తే ఇది కోసేసరికి అయితే నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంత గట్టిగా ఉంది. ఆయన కోసిన తర్వాత కూడా చెయ్యి మొత్తం దురద. అట్లా మొత్తం గోకి గోకి ఎర్రబడ్డదన్నట్టు. ఈ పులగందను కోసుకోవడానికి ముందైతే మనం చేతులకైతే మంచిగా నూనె అప్లై చేసుకోవాలి. అట్లయితే దురద లాంటిది అయితే ఏం పెట్టది. లేకపోతే ఎవరైనా దురద పెట్టనోళ్ళు ఉంటే కోయించుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ పులగందను అయితే నేను మంచిగా కడుక్కొని కోసుకొని అయితే అందులో అయితే ఉప్పు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నా. ఇక్కడైతే ఒక చెంచా పెట్టి అయితే చూసిన అది ఉడికిందని కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే అందులో ఉన్న వాటర్ అయితే అంపేసుకున్నా. ఇప్పుడు ఇక దాని పైన ఉన్న పొట్టంతా అయితే పొట్టంతా తీసేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలు లెక్క అయితే కోసుకున్నా. ఎందుకంటే నేను పెద్ద ఉడకబెట్టుకున్నా కదా, సో చిన్న చిన్న ముక్కలు లెక్క అయితే కోసుకున్నా. ఈ పులగంద కర్రీలో విడిపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. దానికోసం స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకున్నా. అందులో మంచిగా నూనె అయితే కొంచెం ఎక్కువనే పోసుకున్నా. ఇప్పుడు ఇక నూనె అయితే కాగిన తర్వాత అందులో అయితే ఒక్కొక్కటిగా అయితే కొన్ని అందులో ఎన్ని అయితే పడతాయో అన్నైతే పులగంద గడ్డలు అయితే వేసుకొని మంచిగా వీటిని రెండు వైపులా తింపుకుంటే అయితే కాల్చుకున్నా. ఇక్కడ చూడుండ్రి ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయి కూడా వేసుకున్నా. అవి కూడా మంచిగా కాల్చుకున్నా. ఇక అట్లనే మొత్తం పులగందలన్నీ అయితే మంచిగా నూనెలు అయితే గొలిచుకున్నా. చూడుండ్రి ఇక పల్లెలు ఉన్నట్టయితే తీసుకున్నా. ఇట్లా ఎగినాయంటే ఇక ముక్క అయితే ఇడిపోదు అన్నట్టు. ఫస్ట్లో అయితే నాకు ఈ కూర అంతా నచ్చేది కాదు, కానీ ఎప్పుడైతే మంచిగా మసాలా వేసి వండుతున్నామో అప్పటి నుంచి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఈ కర్రీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకొక చిన్న డౌట్ అయితే క్లారిఫై చేయండి నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు. అంటే వీడియోస్కి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తే మంచిగుందా, లేకపోతే మ్యూజిక్ యాడ్ చేస్తే బాగుంటుందా ఏంటనేది ఒక్కసారి నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక మళ్ళీ మన నెక్స్ట్ వీడియో అయితే నేను అట్లనే ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఏది నచ్చితే అదే ఫాలో అవ్వడం నాకైతే ఇష్టం. ఇంకా ముచ్చటకు వచ్చినామంటే మళ్ళీ మన కూర పని అయితే చూడుండ్రి ఎక్కడికి వచ్చినామో. కూర వండుకోవడానికి అయితే నేను పొయ్యినైతే గంజి పెట్టుకొని అదే కాగిన నూనె అలా పోసుకున్నా. ఇప్పుడు ఈ గంటలో 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్న తర్వాత బగారాకు చెక్క యాలకులు అవి అయితే వేసుకున్నా. అవి కూడా మంచిగా అయిన తర్వాత అయితే అందులోనే ఉల్లిగడ్డ అయితే వేసుకున్నా. ఉల్లిగడ్డ మంచిగా గోలిన తర్వాత అయితే కొంచెం మంచిగా ఎర్రగానే కావాలి ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ కూడా మంచిగా గోలిన తర్వాత అందులోనే ఎల్లిపాయ అయితే వేసుకున్నా. ఎల్లిపాయ కూడా మంచిగా గోలిన తర్వాత అందులోనే అయితే అల్లం వేసుకున్నా. అల్లం వేసుకొని పసుపు వేసుకున్నా. ఇప్పుడు ఈ గంటలో నేను పులగంద కూడా వేసుకున్నా. పులగంద వేసుకొని ఉప్పు అయితే వేసుకున్నా. ఉప్పు అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే ఇంతకుముందు మనం పులగంద ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, సో టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. చూసి తర్వాత వేసుకున్నా ఓకే. ఇప్పుడు అలానే అయితే కారం వేసుకున్నా. కారం వేసుకొని చింతపండు రసం అయితే పోసుకున్నా. చింతపండు రసం పోసుకున్న తర్వాత మనకు వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత అందులో కొత్తిమీర పొడి కొత్తిమీరాకు అయితే వేసుకున్న. కూర అయితే దగ్గర పడ్డది. కూర అయితే అయింది, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బాయ్ బాయ్.